ఈ విజయానికి కారణం తనకి వెన్నెముకగా ఉన్న తన తండ్రి, తన కోచ్, మాజీ కిక్ బాక్సింగ్ ఛాంపియన్ మిస్టర్ నిలన్. ఇండియాలో, అందులోనూ హైదరాబాదులో మొట్టమొదటిసారిగా మిస్టర్ నిలన్ మన F2F MMA మ్యాచ్ ని నిర్వహించబోతున్నారని నేను సంతోషంగా తెలియజేస్తున్నాను. I have been waiting for this moment for many years. I'm very happy. సార్, వరుస విజయాలతో మీ అబ్బాయి MMA ఛాంపియన్ గా ఉన్నారు. ఇండియా నుంచి మీరు ఒక్కరే వచ్చారు, ఇంకెవరు లేరా సార్? ఇండియాలో నా కొడుకుని ఓడించడానికి ఎవరు లేరు. బ్రా, నీ స్ట్రెంత్ చూపించు బ్రా. రైట్ హ్యాండ్ తో గుద్దు బ్రా. లెఫ్ట్ హ్యాండ్ తో గుద్దు బ్రా. బ్రా, రెండు చేతులకు ఒకే పవర్ చూపిస్తుంది. మిషన్ రిపేర్ అనుకుంటా. దీన్ని చెక్ చేయడానికి మనం వచ్చాం. రారా వచ్చిన పని చూద్దాం. అంబలక్కడి జంబా, జంబలక్కడి పంబా. ఫైటర్ మ్యాన్, ఫైటర్ మ్యాన్. డ్యూటీలో ఉన్నప్పుడు ఫోన్ ఆఫ్ చేయమని చెప్పాను. సైలెంట్ లో వేయడం మర్చిపోయా. ఎక్కడ మర్చిపోవా? గొలుసే లైన్ లో. గొలుసో ఏంటి? పంచరు నెట్ టాప్అప్ చేసి పెట్టరా. జైల్లో ఉన్నావు కదా, ఫోన్లే పాపం అని పోయిన వారమే రీఛార్జ్ చేసి పెట్టా. ముందు అధికారులే కాచిపాట ఆన్ చేయడం తగ్గించు. ఏం చేయమంటావు పంచరు? డబ్బుకు బదులు నెట్ అడుగుతున్నారు. నేను వచ్చే నెల బయటకు అయితే వచ్చేస్తాను. నువ్వే వచ్చి టాప్అప్ చేసుకో. రేయ్, రేయ్. మీరు మర్చిపోలేని తరుణం ఏదో చెప్పగలరా? నా ఫస్ట్ ఛాంపియన్షిప్ కప్ నేను ఎప్పటికీ మర్చిపోలేని తరుణం. నా మనసులోను, హైదరాబాద్ లోని నా అకాడమీలోను దానికంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. దీనికి మాత్రం ఏంట్రా స్పెషల్ గా అద్దాలు పెట్టా? బ్రో, వెండిలా ఉంది. మన సేటు కొట్లో పెట్టేద్దాం బ్రో. ఏయ్ ఛీ, వెండైతే ఆళ్ళే తీసుకెళ్లి పెట్టేసి ఉంటారుగా. తుప్పు పట్టించి చూడరా. బ్రో, అయితే మనం దీన్ని క్లీన్ గా కడిగేసి కక్కుసులో పెట్టుకుందాం. మగ్గ లేకుండా ఒకే స్ట్రెస్ గా ఉంది బ్రో. అవునా? సరే, మొత్తం ప్యాక్ చేసి. దీనికి టిక్ టాక్ పిచ్చుందా? హే అలెక్సా, ప్లే ద మాస్ సాంగ్. నేనెవరో చూపిస్తా. చుట్టూ ఏం జరుగుతుందో తెలియకుండా దాన్ని ఊపిరి చూసావంటరా. ఫోన్ ఇవ్వరా. హలో, కానిస్టేబుల్ వేదాచలం మాట్లాడుతున్నాను సార్. నీ అకాడమీలోనే దొంగతనం జరిగింది. ఏంటి? అకాడమీలో తెఫ్టా? సార్, నేను ఇక్కడ మా నువ్వు దొంగిలించలేదులేమ్మా. నేను ఇక్కడ ఉన్నానని నువ్వు నేను కలిసి దొంగిలించావు. హలో, మీ అమ్మాయి లేదని చెప్పమన్నారు సార్. ఏంటి? ఏం వాగుతున్నావు? సాధన మేడం మీ అమ్మాయే కదా. ఇదిగో, తను నా స్టాఫ్. స్టాఫా? హలో సాధారణ నేను ఆఫీస్ లో ఎందుకు వచ్చాను? సార్, అది నేను సారీ సార్. వెళ్ళు, వెళ్ళు, సీసీటీవీ కెమెరా ఫుటేజ్ చూపించు. సార్, వాళ్ళు ముందు కొట్టేసింది సీసీటీవీ కెమెరానే సార్. హార్డ్ డిస్క్ ఉంది కదా, దాన్ని చూపించు. అన్ని నేనే చెప్పాలా? సార్, హార్డ్ డిస్క్ ని మాత్రమే కాదు, కనీసం దాని కేబుల్ ని కూడా వదలలేదు సార్. ఆఫీసులో ఉన్న డబ్బు తీసుకెళ్లలేదు. ఈ పాత కప్స్, షీల్డ్స్ మాత్రమే తీసుకెళ్లేదు. ఇడియట్, యు బ్లడీ మోరాన్. వాటి వాల్యూ తెలియకుండా మాట్లాడుతున్నావు. వీటికి వాల్యూ లేదు. రేకు డబ్బాలు మొత్తానికి 350 కూడా రాదు. ఇవి ఏం పనికి వస్తాయని కొట్టుకొచ్చావు? ఓయ్ బొండం, మేము తీసుకొచ్చింది వేరే మ్యాటర్ కి. నువ్వేమిస్తావు ఇవ్వు. లేదంటే 1,00,000 విలువ చేసేవి తీసుకొస్తావు. హలో, ఇప్పుడు మేము లక్షాధికారులం అయ్యా. మీరు గట్టిగా ఏంట్రా చెప్పావు. వాగుతున్నావు? సారీ బ్రో, నీకు తెలియకుండా ఒక పెద్ద అమౌంట్ కొట్టేశా. ఎక్కడ్రా? ఎప్పుడురా? పనికి మాలినోడు. రేయ్, దీని దాన్ని వేరు చేయండి రా. ఎస్ కమేన్. ఏంటది? 5 లక్షల రూపాయలు చెక్ బ్రో. సంతకం పెట్టి అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. అందుకే సైలెంట్ నొక్కేసా. ఆన్ ద వేళ మేనేజర్ తో కూడా మాట్లాడా. 70 మనకే, 30 ఆడికే. లెవెల్ చూపించానా? అది చల్లదురా. ఏది చల్లదా? చల్లదురా. అప్పుడైతే ఏం పేకడానికి ఆటైపోగానే 10 మంది ఇస్తున్నట్టు పోజ్ కొడుతున్నారో. రే, అది పబ్లిసిటీకి ఇచ్చే డమ్మీ అట్టరా. చల్లదురా. నిజమా పట్టాసు? అయినా చెక్ ఇంత పెద్దదిగా ఉంటుందా? అమౌంట్ పెద్దది కదా, చెక్ కూడా పెద్దదిగా ఉంటుంది అనుకున్నా. ఆ, గల్లీలో చెప్పనా? వద్దుగా. వద్దుగా. పోదామా? అయినా దీన్ని మనం తీసుకుపోదాం. నున్నగుంది, కింద వేసుకుని మీద పడుకుంటే మస్తుగా ఉంటది. ఏదో ఒకటి చేసి ఇలా పరువు తీస్తాం అనుకోలేదురా. బాబు, అది ఎవరంటే త్వరగా చూడండి.
ఇన్స్పెక్టర్ ఉన్నారు సార్, నేను చూసుకుంటాను సార్. సారు మీరేం పరిశాన్ కాకుండ్రి, గాళ్ళిద్దరు ఇక్కడ దూలిపేట పక్కన తిరుగుతూ ఉంటారు, పట్టుకోవచ్చు, డోంట్ వర్రీ. సార్ ఇది ఆడియో థీఫ్ పనే సార్. ఆడియో తీఫా? గాడెవడు సార్ వీళ్ళు 1990 నుంచి దొంగతనం చేసే గ్రూప్ సార్. దొంగతనం చేసినట్టు ఒప్పుకుని ఆ ఇంట్లో గిఫ్ట్ కూడా పెట్టి వెళ్తారు సార్. మీ ఇంట్లోంచి 25 కాసుల బంగారు నగలు తీసుకుని మీకు బహుమతిగా ఒక ముక్కు పుడకను ఉంచి వెళ్తున్నామని తెలియజేస్తున్నాం. మీరు జెమినీ సర్కస్ చూసి ఆనందిస్తున్న అదే సమయంలో మీ ఇంటికి కన్నం వేసి మీ పిల్లలు ఆనందంగా కలుసుకోవడానికి టపాసుల ప్యాకెట్లని దీపావళి బహుమతిగా పెట్టి వెళ్తున్నామని మీకు తెలియజేస్తున్నాం. హ్యాపీ దీపావళి. మీ ఇంటికొచ్చాం, ఇంట్లోని సంపదని దోచుకుని వెళ్ళాం. సంక్రాంతి సందర్భంగా బంపర్ ఆఫర్. కుండ, బియ్యం, చెరుకు మరియు బలాన్నిచ్చే బత్తాయిలు. పండగ చేసుకోండి. మనకేం పెట్టెళ్ళారు సార్? మనకి ఖర్జూర పళ్ళు పెట్టారు సార్. ఏం చేద్దాం సార్? ఈయన గారు చెప్తారు సార్. తలా ఒకటి తీసుకుందాం సార్. డోంట్ టచ్. ఏలి ముద్రలు ఉంటాయి అని పెట్టేశాడు. వాళ్ళ కాలి ముద్రలు ఉన్నా వాళ్ళని పట్టుకోలేము సార్. వీళ్ళది దొంగ బుద్ధి కాదు సార్, వీళ్ళ బుద్ధిలోనే దొంగతనం ఉంది. ଭଲ ସମୟ ଆସିଲାଣି, ଏବେ ଯାଅ, ଆସିବ ନାହିଁ, ଠିକ ଅଛି ବୁଝିଲ? నువ్వు చేసిన వైద్యం వల్లే నా బిడ్డ బతికాడమ్మా. చాలా మంచి పిల్ల. ଯାଅ ଯାଅ, ତମ କାମ ଦେଖ, ଯାଅ ଯାଅ. ତା ସାମାନ ସବୁ ଠିକ ଅଛି କି ନା చెక్ କରୁଛ ନା? ଠିକ ଅଛି, ତାକୁ ଦେଇଦିଅ. ଠିକ ଅଛି. 7 ఏళ్లతో అయిపోయి ఉండాలి. అనవసరంగా జైలు నుంచి తప్పించుకోవడానికి 4 సార్లు ట్రై చేశావు. దేఖ కొనాలా 16 ఏళ్లు గడిచిపోయాయి. ఏటి సైన్ కరో. నీ పీసీపీ అకౌంట్ క్లోజ్ చేశాం. జైలు నువ్వు పని చేసినందుకు జీతం 4,60,000. ఎన్ని తొమ్మ బ్యాగ్. బయటకు వెళ్ళిన తర్వాత అయినా కోపం తగ్గించుకో, సహనంతో ఉండు, అర్థమైందా? వెళ్ళొస్తాను. జైలు నుంచి చావింటి నుంచి వెళ్ళేటప్పుడు వెళ్ళొస్తానని చెప్పకూడదు. జా. వెళ్ళి మళ్ళీ వస్తాను. రే పంచరు, కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ మన కొక్కి వేస్తున్నట్టున్నాడు, చూడనట్టు మేనేజ్ చేయాలి. అదిగో వాళ్ళే కదా సార్. ఎట్లా కనిపెట్టినావు? తెలుసు సార్. ఓకే బట పిలవగానే చూస్తావు. ఇలా రండ్రా బ్రో. మన్నే పిలుస్తున్నారు బ్రో. బ్రో కడుపు అదోలా ఉంది, ఇంటికి వెళ్ళొచ్చేనా? చూసుకుంట్రా. సూపర్ ఐడియా బ్రో. సార్ ఈ ఏరియా లోపట మీ గురించి చాలా అయినా. ఈడ ఆడియో తీఫ్ ఎవడో తెలుసా మీకు? సార్ క్యాసెట్ కంపెనీలు మూసేసి చాలా కాలం అయింది సార్, ఇప్పుడు ఓన్లీ మెమరీ కార్డే. నేను చెప్తాను సార్. ఆడియో తీఫ్ అంటే దొంగతనం చేసి వాళ్ళ ఇంటి ఖర్చులకే ఎటకారంగా డబ్బులు వెళ్తారే వాళ్ళే. తెలుసా? తెలీదు సార్. తెలీదంట సార్. నేను ఇంటున్నా కదా. ఏదైనా నౌకరిస్తే చేస్తారా? అది నౌకరీని బట్టి ఉంటది. ఈ ఏరియాలో ఎవళ్ళైనా పైసలు మస్తుకుండి ఖుషిగా ఖర్చు పెడుతుంటే అనుకో, మాకు ఇన్ఫార్మ్ చేయాలా. గీయాలట సంధి మీరిద్దరు పోలీస్ ఇన్ఫార్మర్లు, ఓకేనా? సార్ పోలీసు ఉద్యోగం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. నీ బాడీ కండిషన్ కి పోలీసు ఉద్యోగమా? ఏంటి అలా చూస్తున్నాడు? అది మీరు అనొచ్చా? సారీ సార్. బొక్కలుగా తీస్తా. ఇదిగో ఆ కార్డు ఫాలో. అన్నా ఏం చేస్తున్నావునా? ఏంటి విషయం? అన్నా అక్కడ ఇద్దరు నుంచి గోడ మీద వచ్చబోస్తున్నారు, ఇక్కడేం చేస్తున్నావు? అది చూడన్నా. హడావుడి చేస్తున్నారు. అయ్యో, కెమెరా ఉందన్న భయం కూడా లేదు వాళ్ళకి. గోల్ అయిపోయింది. రే ఈడే సెక్యూరిటీరా? అన్నా అర్జెంట్ ఏం లేదన్నా, నిదానంగా రా. బ్రో ఇదే కుబేరమో, లైట్ నుంచి వెళ్దాం. సార్ ఇది అగ్రిమెంట్ తాలూకు ప్రూఫ్. నమస్తే మాస్టర్. రావికి నీ కూతురా? అవును మాస్టర్. నీ పేరేంటి? మహిరాణి. వెరీ నైస్ నేమ్. నీకేం కావాలి? చాక్లెటా, ఐస్ క్రీమా? చాక్లెట్. ఏయ్ సార్, చాక్లెట్ తీసుకురా. ఓకే సార్. చెప్పు వికి. మాస్టర్ అది ఆస్ట్రేలియాలో ఆడడానికి నేను ఆప్షన్ లో కొన్నారు. కోడ్ ఆఫ్ కాండక్ట్ సర్టిఫికెట్ కోసం ఇక్కడికి వచ్చావు. నిన్ను ఏ టోర్నమెంట్ కి పంపించట్లేదు, నా కొడుకుని మాత్రమే ప్రమోట్ చేస్తున్నానని వెళ్ళిపోతున్నావా? అవును మాస్టర్, నాకు ఓ ఫ్యామిలీ ఉందిగా. ఏం ప్రమోషన్ అది? UFC మాస్టర్. వాళ్ళ టెక్నిక్స్ ని నువ్వు మ్యాచ్ చేయగలవా? ఒక అగ్రిమెంట్ బోర్డు వేసుకుందాం. నీ స్కిల్ లెవెల్, కండిషన్ ఎలా ఉందో నాకు తెలియదు కదా.
వేరే అకాడమీకి వెళ్ళి జాయిన్ అవబోతున్నావు. నా అకాడమీ పేరు కాపాడాలి కదా. బాబు సార్. అగ్రిమెంట్ పేపర్స్ రెడీ చేయండి. ఓకే సార్. మాస్టర్ అవన్నీ వద్దు. కోడ్ ఆఫ్ కాండక్ట్ కావాలంటే గ్లౌస్ వేసుకొని పైకి రా. బాయ్స్ మీరు కంటిన్యూ చేయండి. టైర్లో దూరిపోతావా? ఎరా రన్నింగ్ రేస్ పెట్టుకున్నావా ఏంటి? నువ్వా? ఒక నిమిషం నా గుండె ఆగిపోయిందయ్యా. రేయ్, జైలు నుంచి రిలీజ్ అవగానే వచ్చి పూలమాల వేసి నాకు స్వాగతం పలకడం మానేసి మీరు ఇక్కడ పరుగు బంధాలు ఆడుకుంటున్నారా? ఎక్కడ గోకారంటే లాస్ట్ గా దొరదేసిందని ఇక్కడే గోకుండా. అయితే నువ్వు అలాగే సంకలో గోకుంటూ దుబ్బే. పటాసు ఓ పెద్ద బాక్సింగ్ అక్కడ మినీ తగలెట్టి పారదుబ్బాడు. పటాసు తగలెట్టే రేంజ్ కి నీలో టెర్రరిజం ఎక్కడి నుంచి వచ్చింది? మనం కన్నం వేయడానికి వెళ్తే కన్నం మాత్రమే వేయాలి, దూపం వేయకూడదు నాన్న. దూపం అయిపోతే పండదు నాన్న. విషయం ఏంటో బుర్రకెక్కేలా చెప్పి చావంట్రా. గొలుసా దీని అంతటికి కారణం ఎదురింటి సాధన గొలుసా. దట్ గర్ల్. ఆ అమ్మాయా? ఆ అమ్మాయితో మీకేం గొడవ వచ్చిందిరా? దించిన తల పైకెత్తకుండా వెళ్లి స్వాతి ముత్యం రా. ఈ కాలంలో కూడా ఇలాంటి అమ్మాయి ఉంటుందా? అవునరా, వచ్చే వారం నేను వచ్చేస్తానా? ఆహా, ఏం వినయం. తీయమ్మా, నువ్వు పెట్టమ్మా. నువ్వే పట్టుకోక. ఏంటి ఏం పిల్ల చాలా సేపటి నుంచి నుంచున్నావు, నీకేం కావాలి? ₹1 చిక్కు ఇవ్వండి. ఏంట్రా రాత్రి డర్రు బుర్రని సౌండ్? గ్యాస్ బ్రో. రేపటి నుంచి సిలిండర్ కంపెనీలో జాయిన్ అయిపో. పరువు పైన పరాయి చోట పని చేయకూడదు బ్రో. నీకెక్కడిదిరా పరువు? సీరియస్ గా అడుగుతున్నాను, జోక్ కాదు. పక్కకు పోండ్రా. ఎంతసేపు నా అమ్మాయి మీ వెనకాలే వస్తుంది? ఏమా, స్కూలుకు వెళ్లే పిల్లవే, బెల్లు కొడితే వాళ్ళు తప్పుకుంటారు కదా. లేదంకుల్, బెల్ కొడితే సౌండ్ వస్తుంది. వాళ్ళు ఏదైనా ముఖ్యమైన విషయం మాట్లాడుకుంటున్నారు, అందుకే. నువ్వు వెళ్ళమ్మా. మన మ్యాటర్ లీక్ అవ్వలేదు. చూసావు ముస్లిం, లిప్టాప్ ఫేస్బుక్ అంటూ వెళ్లే ఈ రోజుల్లో మన గలీలో ఇటువంటి అమ్మాయి. ఏంటి ఫ్లాష్ బ్యాకా? మరే అది కాలేజ్కి వెళ్ళేటప్పుడు, అది ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఆ స్వాతి ముచ్చానికి కొమ్ములు మొలిసాయి తెలుసమ్మా నీకు?